ఒక మంచి విషయాన్ని చదివి దాని గురించి మరో వ్యక్తికి చెప్పండి. ఇప్పుడు మీరు ఇంట్లో పూజలు అవి చేస్తుంటారు కదా, వెళ్ళి చూడండి, 10 ఏళ్లలో పలు రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఒకే ముహూర్తానికి చేస్తారు. అలా కాదు, ఈ విగ్రహాలకి ఈ ముహూర్తాలలో పూజ చెయ్యాలని ఒక విధి విధానమే ఉంది. ఆ విధి ప్రకారమే మీరు చదవండి, మరో వ్యక్తికి దాని గురించి చెప్పండి. మంత్రం మీరు చదవండి, మరో వ్యక్తికి చెప్పండి. అదేమీ కాదు. ఒక అతిథి మీ ఇంటికి వచ్చినప్పుడు అతనితో ఎలా ప్రవర్తించాలి, అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా గౌరవించాలనే విషయం మీరు చదివి మరో వ్యక్తికి చెప్పండి చాలు. ఇది బ్రహ్మయజ్ఞం. ఈ బ్రహ్మయజ్ఞం పుణ్యదాయకం. ఒక మంచి విషయం, ప్రతిరోజు ఒక విషయం, ఒక మంచి విషయం మనం చదువుతాం, మరో వ్యక్తికి దాన్ని చెప్తాం. రెండవదొచ్చి పితృయజ్ఞం. ఇది చాలా ముఖ్యంగా చేయవలసింది. ఎటువంటి దైవ కార్యాలు చేయాలనుకున్నా ఆ దేవతల యొక్క సంపూర్ణ బలం, సిద్ధి మనకు సిద్ధించాలి అంటే, మనం చేస్తున్నటువంటి పూజా ఫలం మనకు సంపూర్ణంగా సిద్ధించాలి అంటే పితృయజ్ఞాన్ని మనం చెయ్యాలి.